మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ సంఘం అంతటికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, డెలిగేట్ గారికి, ట్రెజరర్ గారికి, కో ట్రెజరర్ గారికి, పిసిసి మెంబర్స్ అందరికీ, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ బిడ్డలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా స్త్రీల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఈ స్త్రీల ఆదివారం నిమిత్తము చాలామందిని మన దగ్గరలో ఉన్న చాలామందిని అడగడం జరిగింది. కానీ అందరి సంఘాలలో ఈ రోజునే తల్లుల ఆదివారం జరుపుకోవడం కారణం చేత మనకి బయట నుండి స్పీకర్ దొరకలేదు. కాబట్టి స్త్రీల సమాజం వారు, కమిటీ వారు నన్నే చెప్పమని బలవంత పెట్టడం వలన మరలా నేనే లాస్ట్ 2 years నేనే చెప్పాను. మరలా ఇప్పుడు కూడా నాకే అవకాశం ఇచ్చారు. అందుని బట్టి స్త్రీల సమాజం వారికి, కమిటీ వారికి ప్రత్యేకంగా వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను సంతోషిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మహాగణుడును, మహోన్నతుడును, అత్యంత కృపాకనిక్రమగల మా తండ్రి, శాశ్వతుడా, నిత్యుడమైన దైవ, నీ నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఈస్టర్ ఆదివారాన్ని ఎంతో ఘనకరముగా ప్రభావం జరిగించుకున్నాం. నీ పునరుద్ధానములో ఆయా స్త్రీలు ఆ పునరుద్ధాన స్వార్థను మోసుకుని వెళ్ళిన ఆ తరుణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ తర్వాతి ఆదివారాన్ని ప్రభా స్త్రీల ఆదివారముగా, తల్లుల ఆదివారముగా జరుపుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీ నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఇప్పటి వరకు నేను ఆరాధించి ఉన్నాం, కీర్తనలతో నీ నామాన్ని స్తుతించి ఉన్నాం తండ్రి. సమస్త మహిమ నీ నామమునకే కలుగునుగాక. ప్రభువా, ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. నీ వాక్య భాగంలో నుండి అయా ప్రభా బలహీనరాలనైనా నేను మాట్లాడుచుండగా మీరే మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యము ప్రభా మా కన్నులకు వెలిగిస్తుంది. నీ వాక్యము అయ్యా మా ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. నీ వాక్యము అయ్యా మాకు జ్ఞానం ఇస్తుంది. నీ వాక్యం మా హృదయానికి సంతోషం ఇస్తుంది. అట్టి జీవవాక్యమును ప్రభా మీరే సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడేది మీరు, వాక్యము మీది, మేమందరము నీ వారమై నీ ప్రజలమై ఉన్నాం. మాకు అవసరమైన మాటలు నీ వాక్యంలో నుండి అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. నన్ను మరుగుపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ వాక్యం నుండి లోతైన సత్యాలు మేము ధ్యానించుకోవడానికి కొద్ది సమయం మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపి నీ సన్నిధిని మా మధ్య నుంచమని, మమ్మల్ని అందరినీ నీ ఆత్మ చేత బలపరచమని, నన్ను మరుగుపరచమని యేసు నామంలో ఈ మనవులన్నీ ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ప్రియా సంఘమంతటికి స్త్రీల ఆదివారపు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. ఈ సంవత్సరము మన టాపిక్, మన అంశము అందరూ చూశారు కదా, ప్రోగ్రామ్ షీట్స్లో మనకి ఇవ్వబడింది. ప్రవక్తి హుల్దా, ధైర్య విశ్వాసములు కలిగిన స్త్రీ అనే చక్కటి ఒక టాపిక్ని మనకి స్త్రీల ఆదివారాలు ఇలా స్త్రీల కార్యక్రమాలు జరుగుతున్న ప్రతిసారి బైబిల్లో ఉన్న ఒక్కొక్క స్త్రీ గురించి ఎలాంటి కార్యాలు వారు దేవుని కోసం నిలబడి చేశారో వాటన్నిటిని ధ్యానించుకోవడానికి నిజంగా గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఈ అంశాన్ని మనము కొద్ది నిమిషాలు నేను చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ధ్యానించుకుందాము. 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము పాత నిబంధన పాఠ్యభాగము మనకి 14 వచనముల నుండి 20 వచనాల వరకు ఇక్కడ మనకి పాఠముగా ఇవ్వబడింది. 14వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూముకు భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, చాలండి. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్తి అయిన హుల్దా గురించిన పరిచయం బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే హుల్దా దగ్గరికి రావడానికి ముందుగా
ఆమె దగ్గరికి రావాల్సి వచ్చిన పరిస్థితులని, ఒకసారి చరిత్రని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీల చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంచెం బ్రీఫ్గానే ఒకసారి చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడిపించిన తరువాత వారిని వాగ్దాన భూమి అయిన కానానుకు నడిపించడానికి, వారు కట్టని నాటని గృహాలలో ఇళ్లలో వారు ఉండడం, ఆ ఫలాలను వారు అనుభవించడం అనేది దేవుని యొక్క చిత్తముగా గొప్ప ప్రణాళికతో దేవుడు ఇశ్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించి ఆయనే తానే వారికి ప్రభువుగా రాజుగా ఉండి పరిపాలించాలి అనుకున్నాడు. మనందరికీ తెలుసు. అయితే ఇశ్రాయేలీల జనాంగము ప్రభు యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని మాకొద్దు, లోకాచారము చొప్పున మాకు రాజు కావాలి అని వారు సమూయేలును అడిగినప్పుడు దేవుడు దాన్ని అప్రూవ్ చేశారు, అనుమతించాడు. ఈ లోకాచారము చొప్పున వారికి రాజులు ఉండడానికి సౌలును ఏర్పాటు చేసి దేవుడు వారికి రాజుని అనుగ్రహించాడు. సౌలు దగ్గర నుంచి మొదటి రాజు సౌలు, ఆ తర్వాత చివరి రాజు యెహోయాకీము. ఇంతమంది రాజులు ఇశ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలన చేశారు. కానీ ఎన్నోసార్లు దేవుణ్ణి వారు విసర్జించి అన్య దేవతల తట్టు తిరగడం మనము చూస్తున్నాం. ఇంతమంది రాజులలో కేవలం 3 మాత్రమే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన రాజులు మనకి చరిత్రలో కనిపిస్తారు. వారిలో మొదటివాడు దావీదు, హిజ్కియా ఉన్నారు. అంటే 400 సంవత్సరాలు వారి మెదడుని, వారి బ్రెయిన్ని యూజ్ చేయాల్సిన అవసరం వారికి రాలేదు. ఐగుప్తీయులు వారి ప్రజలని ఎప్పుడు లేవమంటే అప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోమంటే అప్పుడు పడుకోవాలి, ఏది పెడితే అది తినాలి, ఎన్ని ఇటుకలు తయారు చేయమంటే అన్నీ చేయాలి. అంటే వారి జీవితం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? ఐగుప్తీయుల ఫరో కంట్రోల్లో, ఫరో యొక్క ఆధీనంలో 400 సంవత్సరాలు వారు పుట్టి పెరిగినప్పటి నుంచి అదే పరిస్థితుల్లో వారు ఉండిపోయి, వారి కనీసం బ్రెయిన్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వారికి లేని పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతమైన విడుదలను ఇశ్రాయేలీలకు అనుగ్రహించాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎవరి బానిసత్వం కింద ఉండే ఆ భారము వారి మీద లేకుండా, మోతగంపలను ఎత్తకుండా వారి భుజాల మీద నుండి బరువులను దేవుడు దింపేసి స్వేచ్ఛని, విడుదలని ఇస్తే ఇప్పుడు వారి బ్రెయిన్స్తో ఏం ఆలోచిస్తున్నారంటే లోకాచారం చొప్పున వారికి జరగాలి అని. సాక్షాత్తు ప్రభు అయిన దేవుని యొక్క అధికారాన్ని వారు త్రోసిపుచ్చి ఈ లోకాచారం చొప్పున రాజులను ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ కూడా ఫస్ట్ రాజే, మొదటి రాజే సౌలే ఫెయిల్ అయినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. అయితే 3 రాజులు మాత్రము దేవుడు తన శేషాన్ని మిగిల్చుకుంటారు కదా ఎప్పుడు. అలానే 3 రాజులు, దావీదు తర్వాత హిజ్కియా తర్వాత యోషియా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని చిత్తానుసారముగా దైవికమైన రాజుగా నడిచిన రాజుగా ఈ యోషియాని మనం చూస్తాం. 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, ఈ అధ్యాయాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఇంకా అనేకమైన సత్యాలు మనకి బయలుపడుతూ ఉంటాయి. ఈ యోషియా యొక్క తండ్రి ఎవరు అంటే ఆమోను. ఆమోన్ ఎవరు అంటే మనష్షే యొక్క కుమారుడు. ఈ మనష్షే అత్యంత నీచమైన రాజుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. చాలా సంవత్సరాలు పరిపాలించాడు. 55 సంవత్సరాల సుదీర్ఘ రాజ్య పరిపాలన ఆయన చేసినా సరే, ఎంత దీర్ఘ పరిపాలన చేశాడో అంత దారుణమైన తప్పులను చేస్తూ, దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తూ, విగ్రహారాధనను వారు అనుసరిస్తూ భయంకరమైన పరిస్థితుల్లోకి యూదా ప్రజలందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించడం ఆ రాజు యెరోబాము దగ్గర స్టార్ట్ అయింది. ఈ విగ్రహారాధన మనష్షే వరకు అది వచ్చింది. చివరి సమయంలో మనష్షే పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇన్ని సంవత్సరాలు వారు విగ్రహారాధన అలవాటైపోయిన వారు గొప్పగా దేవుని దగ్గరికి రాలేకపోయారు, తిరిగి మరలేకపోయారు. ఆ తర్వాత ఆమోను, యోషియా తండ్రి, చాలా తక్కువ సంవత్సరాలు, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అతడు రాజుగా పరిపాలన చేస్తాడు. అతని సేవకులే అతని ఇంటిలోనే అతన్ని చంపుతారు. ఆ తర్వాత ఈ యోషియా, మనం చెప్పుకోబోతున్న ఈ రాజు 8వ సంవత్సరంలో, చాలా బాలుడిగా ఉన్నప్పుడే అతడు యూదా రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కానీ ఒకసారి మనం ఇక్కడ చూస్తే 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఇక్కడ 8వ సంవత్సరంలో అతడు రాజ్య పరిపాలన చేపట్టి 31 సంవత్సరాలు అతడు రాజ్య పరిపాలన చేసినట్లుగా మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనము దినవృత్తాంతాల గ్రంథం కూడా ఒకసారి చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథము
34వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనిని కొనిన వాడే. చాలండి. ఇక్కడ 8వ సంవత్సరములో అతడు రాజయ్యాడు. తన ఏలుబడి అందు 8వ సంవత్సరమున, అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల టీనేజ్లో ఆయన ఏం చేశాడంట? తన పితరుడైన మనష్షే చెప్పున కాదు, ఆమోను చెప్పున కాదు, కానీ దావీదు ఏ రీతిగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడో ఆ రీతిగా నడుచుకోవడానికి పూనుకున్నాడంట. డిసైడ్ అయ్యాడు, నిర్ధారించుకున్నాడు. తన బ్యాక్గ్రౌండ్ చూస్తే తన తండ్రి తాత పరిస్థితులు అస్సలు బాలేదు. తనేమో చిన్నవాడు, టీనేజ్లో ఉన్నాడు. అయినా సరే తను తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, తన పితరుడైన దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఉదాహరణగా తీసుకుని తన జీవితాన్ని తను ప్రారంభించడం అనేది మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత తన ఏలుబడి అందు తనకి 26వ సంవత్సరము వయస్సు అతనికి ఉన్నప్పుడు, తన 16వ సంవత్సరంలో అతడు ఈ స్పిరిచువల్ రిఫార్మేషన్ అనేది, అంటే ఆత్మీయ పునరుద్ధరణ, మరలా దేవుని నుండి భయంకరంగా దూరం అయిపోయిన ఆ యూదా ప్రజలందరినీ మరలా తిరిగి దేవుని దగ్గరకు తీసుకురావడానికి అతడు మందిరాన్ని, అదే రీతిగా అక్కడ ఉన్న ఉన్నత స్థలాలను పడగొట్టించి, ఎక్కడైతే దేవతా స్తంభాలు నిలిపారో వాటన్నిటిని నిర్మూలన చేసి పడగొట్టించి దేవుని మందిరాన్ని బాగు చేయడం మనం చూస్తాం. ఇదే సందర్భము మరలా మనం హిజ్కియా దగ్గర చూస్తాం కదా. అతడు మొదటి దినమున, రాజైన మొదటి దినమునే ఫస్ట్ అతడు రాజు అవ్వగానే అతడు దేవుని మందిరాన్ని తలుపులు తీయించి దాన్ని బాగు చేశాడంట. యోషియా కూడా అదే రీతిగా అదే మార్గంలో నడుస్తూ దేవుని మందిరమును బాగు చేయడానికి అక్కడ పూనుకొని దేవుని మరలా తిరిగి తన ప్రజలను దేవునితో అనుసంధానం చేయడానికి తను ఒక స్టెప్ తీసుకొని మందిరపు తలుపులు తీయించి దానిని బాగు చేయిస్తున్నప్పుడు అక్కడ ప్రధాన యాజకుడిగా హిల్కియా 8వ వచనాన్ని మనం చూద్దాం. 22వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజు నొద్దకు తిరిగి వచ్చి, చాలండి. ఇక్కడ మనం చూస్తే హిల్కియా, ప్రధాన యాజకుడైన హిల్కియా మందిరాన్ని బాగు చేస్తున్న సందర్భంలో అతనికి ఒక ధర్మశాస్త్ర పుస్తకము దొరికింది. బహుశా ఇది ద్వితీయోపదేశకాండము అయి ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే ఇది దొరికిందో వెంటనే శాస్త్రి అయిన పాషాకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే అతడు చదివి రాజు నొద్దకు తీసుకుని వెళ్ళి, రాజు ఎవరు? యోషియా రాజు దగ్గరకు ఈ శాస్త్రి అయిన పాషా తీసుకుని వెళ్ళి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించినప్పుడు 11వ వచనాన్ని మనం చూస్తే, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని, తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మికాయి కుమారుడైన అక్బోరును, షాఫాను అనే శాస్త్రిని, ఆషై అను రాజ సేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. చాలండి. ఇక్కడ మనం చదివితే మనకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర గ్రంథము యోషియాకి దొరికిందో, ప్రధాన యాజకుడికి దొరికిందో, వెంటనే దానిని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి అది చదివి వినిపించినప్పుడు ఆ చదవబడిన సంగతులను ఎప్పుడైతే యోషియా రాజు విన్నాడో ఒక్కసారిగా అతడు ఏ రీతిగా మారిపోయాడు? తన బట్టలు చింపుకున్నాడంట. అలాంటి కఠినమైన మాటలు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో. ఎందుకంటే దేవుని నుంచి వారు ఎంత దూరం అయిపోయారో, దేవుణ్ణి విడిచిపెడితే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి శాపాలు, ఎలాంటి కీడు ఆ దేశము మీదకి రాబోతున్నదో, ఆ పరిస్థితులను పరిపాలించే ప్రభుత్వం చేస్తున్న రాజు భయం కలిగి తన బట్టలు చింపుకొని అతను ఏం చేస్తున్నాడు? వెంటనే తను తీసుకున్న స్టెప్ ఏంటి అంటే వారందరినీ పిలిచాడు. ప్రధాన యాజకుడైన హిల్కియాను, ఇంకా అక్కడ శాస్త్రిని, ఇంకా కొంతమంది 5గురు ప్రాముఖ్యమైన వారిని పిలిచి అతడు చేస్తున్న పని ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ చేయండి, దేవుని యొద్ద విచారణ చేయండి, నా కొరకు ఇంకా
నా జనులైన ఈ ఇశ్రాయేలీల యూదా వారందరి కొరకు నా పక్షమున మీరు దేవుని యొద్ద విచారణ చేయండి అని పంపించినప్పుడు వీరందరూ ఈ 5 ప్రాముఖ్యమైన వ్యక్తులు కలిసి ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రవక్తి అయిన హుల్దా దగ్గరికి. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠం ఇదంతా మనము చరిత్ర చెప్పుకున్నాము. ఇప్పుడు మనము పాఠంలోనికి వద్దాం. ఎప్పుడైతే ఈ హుల్దా దగ్గరికి వీరందరూ వచ్చారో హుల్దా ప్రవక్తి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని గ్రంథంలో చాలా తక్కువ సమయమే హుల్దాకి మనకి ఇవ్వబడింది. ఈ 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో 14 నుండి 20 వచనాలు, కేవలం 7 వచనాలు మాత్రమే హుల్దా గురించి రాయబడింది. అంటే చాలా తక్కువ స్క్రీన్ టైం బైబిల్లో హుల్దాకి ఉంది. కానీ ఆమె ఎంతగా ఏ రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, తన మాటల ద్వారా ఏ రీతిగా ప్రభావితం చేసింది, ఆమె యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆమె వ్యక్తిత్వం ఏమిటి, ఆమె ఏ రీతిగా ఆమె దగ్గరికే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఈ 5. ఆ సమయంలో వేరే ప్రవక్తలు ఎవరు లేరా అంటే ఉన్నారు. ఎవరు అంటే అదే కాలంలో ప్రవక్తలుగా పనిచేస్తున్న వారు ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త, ఇంకా జెఫన్యా ప్రవక్త కూడా. జెఫన్యా 1:1 ఒకసారి మనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యోధా రాజుగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు యూదా రాజైన యోషియా పరిపాలనలో ఉన్న ప్రవక్త ఎవరు అంటే జెఫన్యా. జెఫన్యా ప్రవక్త అదే సమయంలో ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త కూడా అదే సమయంలో ప్రవక్తగా ఉన్నాడు. కానీ వీరిద్దరిని దాటుకొని హుల్దా దగ్గరికి వీరందరినీ నడిపించిన కారణాలు ఒకసారి హుల్దా గురించి మనము లోతుగా ధ్యానం చేస్తే ఈమె యొక్క వ్యక్తిత్వము చాలా బలమైనదిగా, ధైర్యమైనదిగా మనకి బైబిల్ గ్రంథము ఈమెను చూపించడం మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఈ సమయం ఏంటి అంటే BC 640 నుండి BC 609వ సంవత్సరం వరకు యోషియా తన రాజ్య పరిపాలన చేశాడు. హుల్దా అనే పేరుకు కొనసాగించడము, కట్టుబడి ఉండడం అనే మాటలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 14వ వచనంలో మనం చూసాం కదా. కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూముకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై యుండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, ఈమె యొక్క పరిచయం చాలా క్లియర్గానే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి వ్రాయించాడు. ఈమె ఎవరి భార్య అంట? షల్లూము యొక్క భార్యగా పరిచయం చేస్తున్నారు. ఈ షల్లూము అతని యొక్క వృత్తి ఏంటి అంటే వస్త్రశాలకు అధికారిగా, వార్డ్రోబ్ కీపర్గా ఆయన తన పనిని చేస్తున్నాడు. ఎక్కడ అంటే బహుశా మందిరంలో అయి ఉండవచ్చు. కాబట్టి ఇతడు ఒక లేవీయుడిగా మనము గుర్తించవచ్చు. అయితే ఈ లేవీయుడైన షల్లూము యొక్క భార్య ఈమె హుల్దా. ఆమె ఎలా ఉందంట? ప్రవక్తిగా ఉన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆమె ఉండే స్థలం కూడా, అడ్రస్ కూడా క్లియర్గా మనకి బైబిల్లో మెన్షన్ చేశారు. యెరూషలేములో 2వ భాగమందు 2nd డిస్ట్రిక్ట్లో ఆమె నివసిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనకి ప్రవక్తులు చాలా రేర్గా కనిపిస్తారు కదా. ఎవరెవరున్నారు బైబిల్లో? దెబోరా, మిరియాము, ఇంకా అన్న, ఫిలిప్ కుమార్తెలు, ఈ హుల్దా గారు. చాలా రేర్గా వేళ్ల మీద మనము లెక్క పెట్టుకోవచ్చు. చాలా తక్కువ మంది ప్రవక్తులుగా దేవుని పరిచర్యలో అనేక మంది స్త్రీలు వాడబడ్డారు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ ప్రవక్తులుగా కొంతమంది పనిచేయడం మనము చూస్తున్నాం. అందులో ఒకరైన వారే ఈ హుల్దా గారుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇంతమంది ఉండగా అక్కడ ప్రధాన యాజకుడైన హిల్కియా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేది ఎవరు? సాధారణంగా ఎవరు ఉపదేశిస్తారు? యాజకులే కదా. యాజకుల యొక్క పని. తనకు దొరికిన ధర్మశాస్త్రాన్ని ఒక యాజకుడైన హిల్కియా తన కుమారుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళలేదు, జెఫన్యా దగ్గరికి వెళ్ళలేదు, రాజు హుల్దా దగ్గరికి వెళ్ళమని కూడా చెప్పలేదు. ఏమని చెప్పాడు? యెహోవా యొద్ద నా కొరకు
ఈ ప్రజల కొరకు విచారణ చేయండి. ఈ వాక్యం మీరు తీసుకుని వెళ్ళి రాబో సంగతులను గురించి దేవుని యొద్ద విచారణ చేయండి, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే వీరు ఎక్కడికి బయలుదేరారు అంటే డైరెక్ట్గా యూదాలో కాపురం ఉంటున్న జెఫన్యా దగ్గరికి కూడా వెళ్ళలేదు, కానీ డైరెక్ట్గా యెరూషలేములో రెండవ భాగంలో, మేబీ అది యెరూషలేము శివారు ప్రాంతము అయ్యి ఉండవచ్చేమో, ఆ రెండవ భాగంలో నివసిస్తున్న ఒక సాధారణమైన గృహిణిగా ఆమె కనిపిస్తుంది. ఆమె జాబ్ ఏంటి అంటే ప్రవక్తిగా ఆమె మనకి కనిపిస్తుంది. ఒక స్త్రీ దగ్గరికి వీరందరూ 5 రాజు వర్తమానాన్ని తీసుకుని వారు వెళ్ళడం మనకి ఏ రీతిగా కనిపిస్తుందంటే ఆమె క్రెడిబిలిటీ, ఆమె యొక్క సామర్థ్యము మనకి అర్థమవుతుంది కదా. ఆ సమయంలోనే ప్రవక్తలు ఉన్నా సరే ఈమెనే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఈమెనే ఎందుకు ఎంచుకుని అక్కడ వారు ఆమె యొద్దకు వెళ్ళారు అనే సంగతిని మనం ఆలోచిస్తే ఆమె యొక్క సామర్థ్యము, దేవుని లేఖనాల పట్ల ఆమెకి ఉన్న వివేచన, జ్ఞానము మనకి చాలా క్లియర్గా స్పష్టముగా అర్థమవడం మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా కిందికి మనం చదువుకుంటే ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా ఎద్దుకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. ఎప్పుడైతే ఈ హిల్కియా ధర్మశాస్త్రోపదేశకుడు, ప్రధాన యాజకుడైన హిల్కియా, ఇంకా అతనితో పాటు మిగతా 5 ప్రాముఖ్యమైన వ్యక్తులు రాజు దగ్గర నుండి ఈ వర్తమానం తీసుకుని హుల్దా దగ్గరకు వచ్చారో, వెంటనే ఆ లేఖనం పట్టుకొని ఆమె ఎంత ధైర్యంగా ఆమె మాట్లాడుతుందో కదా. ఒక రాజు దగ్గర నీకు కీడు జరుగుతుంది అని చెప్పడానికి చాలా గట్స్ కావాలి, చాలా ధైర్యము కావాలి, చాలా బోల్డ్నెస్ కావాలి కదా. ధైర్యముగా, స్పష్టంగా, సూటిగా మాట్లాడడం. హుల్దాని జ్ఞాపకం ఈమె గురించి మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఈ బోల్డ్నెస్ నిజంగా ప్రతి ఒక్కరికి కావాలి. బోల్డ్నెస్ అంటే ఈ కాలం పిల్లలు, ఈ కాలం స్త్రీలు, ఈ సమాజంలో అనుకుంటున్న బోల్డ్నెస్ కాదు. సత్యాన్ని సత్యముగా, ధైర్యముగా, అక్కడ రాజున్నా ఎవరున్నా దాన్ని సూటిగా చెప్పడం మనము హుల్దా దగ్గర నేర్చుకోవచ్చు. చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. దానికి కారణం ఏమిటంటే ఈ జనులు నన్ను పూర్తిగా విడిచిపెట్టి ఇతర దేవతల తట్టు వారు తిరిగారు కాబట్టి నా కోపము ఆరిపోకుండా మండుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత 18వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తే, యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యోధా రాజునకు ఈ మాట తెలియపరచడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తను మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చాలండి. ఇక్కడ 2 విషయాలు హుల్దా గారు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. మొదటిది, యోషియా రాజు ఎందుకు పంపించాడు? 2 కారణాలతో పంపించాడు కదా దేవుని యొద్ద విచారణ చేయడానికి. మొదటిది, నా గురించి, నా జనుల గురించి, మా గురించి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది కనుక్కోమని విచారణ చేయమని వీరు పంపించినప్పుడు మొదట హుల్దా ప్రవక్తి జనుల గురించిన తీర్పును ప్రకటించడం మనం చూస్తున్నాం. దేవుని కోపము రగులుకుంటుంది అని. ఆ తర్వాత యోషియా రాజు గురించి ఈమె దేవుని మాటను, తన మాటను దేవుని మాటగా ఆమె ప్రకటించడం ఇక్కడ మనము చూస్తున్నాం. ఏంటది? ఏం చెప్తుంది? ఈ మాట తెలియగానే యోషియా ఎలా రియాక్ట్ అయ్యాడు? నిజంగా దేవుని యొక్క వాక్యానికి మన రియాక్షన్స్ని, మన యొక్క స్పందనని దేవుడు ఖచ్చితంగా చూసి తన తీర్పును మార్చుకున్న సందర్భాలు అనేకమైన ఉన్నాయి కదా. నినివే ప్రజల మీదకి దేవుని కోపం రాబోతున్నది అని చెప్పినప్పుడు వారు గోనెపట్టు తరించుకుని వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కీడుని వారి మీదకి రప్పించకుండా ఆపిన సందర్భాలు ఇలా అనేకమైనవి మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం.
ఇక్కడ హుల్దా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. వారు చూపించిన అవిధేయతకు తీర్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ యోషియా రాజు ఏ రీతిగా స్పందించాడు, దేవుని వాక్యం తనకి దొరకగానే, దేవుని వాక్యాన్ని అతడు వినగానే, ధర్మశాస్త్రంలో ఏముందో అతను చూడగానే అతని యొక్క స్పందనని దేవుడు వెంటనే గమనించి, ఏదైతే కీడు యూదా ప్రజల మీదకి రాబోతుందో ఆ కీడు చూడకుండానే యోషియా నెమ్మదిగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అతని పరిపాలన ఉన్నంత కాలము ఈ కీడు రాదు అని చాలా స్పష్టముగా ఆమె మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒక కీడు విషయము, ఒక తీర్పును గురించిన ఒక సందేశం ఆమె చెప్తూ ఉన్నది. 2, దేవుని యొక్క కరుణను గురించి ఆమె మాట్లాడుతూ ఉన్నది. రెండింటిని మిక్స్ చేయట్లేదు. తను చెప్పాలనుకుంటున్న ఆ సత్యాన్ని సాఫ్టెన్ చేసేసి బటర్ పూసి రాజుతో మాట్లాడుతున్నాను కాబట్టి అని ఆమె చెప్పట్లేదు. చెప్పాలనుకున్న సత్యాన్ని చాలా స్పష్టంగా ఆమె, మీరు చేసిన ఈ క్రియలను బట్టి దేవుని కోపం ఖచ్చితంగా రగులుకుంటుంది. అయితే నీవు దేవుని సన్నిధిని నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ మాటలు వినగానే నీ బట్టలను, నీ హృదయాన్ని చింపుకుని పశ్చాత్తాపడ్డావు కాబట్టి దేవుని యొక్క కనికరము, అటు జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతుంది, ఇటు దేవుని యొక్క కనికరం. దేవునిలో ఉన్న 2 లక్షణాలు, దేవునిలో ఈ 2 లక్షణాలు ఉన్నాయి కదా. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, పాపాన్ని ఆయన సహించలేడు. అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమాస్వరూపి, కనికరము చూపించే దేవుడు. ఈ 2 దేవునిలో ఉన్న 2 లక్షణాలను ఆమె చాలా స్పష్టంగా వివరించి వారికి చెప్పడం అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. రెండింటిని మిక్స్ చేసి ఆమె చెప్పట్లేదు, కానీ చాలా స్పష్టంగా చక్కగా ఆమె మాట్లాడడం అనేది మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ మాటలను చెప్పిందో వారు మరలా రాజు యొద్దకు తిరిగి వచ్చి ఈ సందేశాన్ని తెలిపినప్పుడు గొప్ప రిఫర్మేషన్, గొప్ప మార్పుని యూదా రాజ్యములో యోషియా రాజు తీసుకొని రావడం మనం చూస్తున్నాం. ఇంకొన్ని పాయింట్స్ మనము హుల్దా గురించి మాట్లాడుకుంటే, హుల్దాని దేవుడు ఎంచుకున్న రీతి మనము చూస్తూ ఉన్నప్పుడు, ఆమె ప్రధాన యాజకురాలు కాదు, ఒక పొజిషన్లో ఆమె లేదు. ఎక్కడో యెరూషలేములో 2nd డిస్ట్రిక్ట్లో 2వ భాగంలో ఆమె నివాసము చేస్తుంది. కానీ ఆమె చెప్పిన మాట ఇప్పుడు ఏమైంది, యూదా ప్రజలంతటికీ అదే మూలవాక్యముగా అయింది. ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎక్కడున్నా, మన స్థానం ఏదైనా, మనం మెయిన్ స్టేజ్ మీదే ఉండనవసరం లేదు. దేవుడు ఎంచుకున్న వారు మెయిన్ స్టేజ్ మీదే ఉండనవసరం లేదు. కానీ మనం ఎక్కడున్నా దాని నుండి దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తాడు అనే ఒక విషయము మనము హుల్దా నుండి నేర్చుకోవచ్చు. అదే రీతిగా తన యొక్క వివేచన, లేఖనాల పట్ల తన యొక్క వివేచన మరియు విశ్వసనీయత మనకి కనిపిస్తుంది. ఆమెకి ఎంత జ్ఞానం లేకపోతే, యెరూషలేములో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఇర్మియా గారి గురించి మనందరికీ తెలుసు కదా. విలపించు ప్రవక్తగా, సత్యాన్ని చాలా సూటిగా, అతనితో పాటే ప్యారలల్గా చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉంటూ రాజును పొగడేస్తూ ఉండేవారు. వారందరికీ రాజు బహుమానాలు ఇస్తూ ఇర్మియాని మాత్రము కాడి మోపుతూ, గుంటల్లో పాడేస్తూ అనేక శ్రమలను ఇర్మియా అనుభవించాడు. కానీ వీరు, ఈ 5గురు అక్కడ ఇర్మియాను కానీ జెఫన్యాను కానీ ఎంచుకోలేదు. కానీ ఈమెను వారు సెలెక్ట్ చేసుకోవడంలో ఆమె యొక్క విశ్వసనీయత, ఆమె యొక్క స్థానము ఏ స్థితిలో ఉన్నదో మనకి చాలా స్పష్టముగా అర్థమవుతుంది కదా. దేవుడు ఆడవారిని చాలా, మనము బైబిల్లోనే ఉంది కదా, స్త్రీ బలహీనమైన ఘటము అంటే వీకర్ వెసల్ అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం స్త్రీలందరినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా. ఈ మాట నాకు చదువుకున్నప్పుడు నేను అనుకుంటాను, మనం చాలా చాలా ప్రశస్తమైన వారం కాబట్టి చాలా కేర్గా హ్యాండిల్ చేయాలని దేవుడు. పురుషులందరూ నవ్వుకుంటున్నారు. నిజమే, మమ్మల్ని అందరినీ చాలా హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అలా మమ్మల్ని హ్యాండిల్ చేయాలని దేవుడు ఆ మాటను రాయించాడు. దేవుడు బలహీనమైన ఘటాలమే, కానీ అద్భుతంగా పునరుద్ధాన సువార్తను కూడా ప్రకటించడానికి శిష్యులు కూడా నమ్మలేదు.
కానీ ఆ స్త్రీలను ఉపయోగించుకున్న విధానం, బైబిల్లో చాలామంది ధైర్యవంతులైన స్త్రీలను మనము చూస్తున్నాం. వారి క్యారెక్టర్స్ మనల్ని ఎంతగా ఇన్స్పైర్ చేస్తాయి అంటే, బహుశా వారికి బైబిల్లో చాలా తక్కువ సమయం ఇచ్చి ఉండవచ్చు, 1-2 వచనాలు ఇచ్చినా సరే వారు చేసిన పని తరతరాలకు జ్ఞాపకం ఉండే రీతిలో వారిని దేవుడు వాడుకున్న విధానము మనకి దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది కదండి. దేవుడు స్త్రీలను, బలహీనమైన ఘటాలనైనా సరే దేవుడు తన ట్రెజర్ని, తన యొక్క సంపదను మట్టి కుండల్లో ఉంచినట్లుగా మనలో దేవుడు తన శక్తిని ఉంచి, తన శక్తితో ఆయన తన కార్యాలను, ఆ ఘనత మనది కాదు, కేవలము దేవునిది మాత్రమే. ఎవరినైనా దేవుడు ఉపయోగించుకుంటాడు తన పరిచర్య కోసం అనడానికి హుల్దాయే ఇక్కడ మనకి ఒక ఉదాహరణగా మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు తన యొక్క జ్ఞానం, మనకి జ్ఞానం ఉంటే మనం మెయిన్ స్టేజ్లో లేకపోయినా మనం ఎక్కడున్నా సలహా కోసము మన దగ్గరికి వస్తారు. అంటే దీన్ని బట్టి స్త్రీలందరూ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, జ్ఞానం కలిగి మనము ఉండాలి. అన్ని విషయాల్లో సరిగా వివేచించడం, సరిగా వివేచన కలిగి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు తన కృపావరాలతో మనల్ని నింపి తన పరిచర్యలో పరిస్థితులను మార్చే విధంగా దేవుడు స్త్రీలను ఉపయోగించుకోవడం అనేక సందర్భాల్లో మనము చూస్తాం. ఎక్కడో మూలన ఉన్న ఈ స్త్రీ ఈ రిఫర్మేషన్కి ఒక్క స్త్రీ మాట ద్వారా దేశమంతా, ఒక్క స్త్రీ మాటను రాజు విన్నాడు, యోషియా రాజు విన్నాడు. విని వెంటనే ఆ దేశంలో గొప్ప మార్పును తీసుకురావడం మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. 2 దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తీద్దాము. అందులో మనం చూస్తున్నప్పుడు చక్కటి మాటలు, యోషియా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు ఆ సమాజాన్ని బాగు చేయడానికి మనం చూస్తే 34వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుంటే, వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. ఇక్కడ యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాట ఏంటి? ఖచ్చితంగా ఈ కీడు రాక మానదు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. కానీ నిన్న హుల్దా గురించి మెడిటేట్ చేస్తుంటే, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోషియా క్యారెక్టర్ కూడా, యోషియా వ్యక్తిత్వం కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. చాలా చిన్నవాడు కదా, కేవలము ఒక టీనేజర్గా ఈ కార్యక్రమాలు అతనికి చేసేసరికి అతనికి కేవలము 26 సంవత్సరాల వయసు, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి? నీకే ప్రాబ్లం లేదు, నువ్వు చక్కగా ఉంటావు, ఎందుకంటే దేవుని ఆజ్ఞని అనుసరించి లోబడ్డావు, నీ వస్త్రాలు చింపుకొని పశ్చాత్తాపడ్డావు, కాబట్టి ఈ కీడు నీ మీదికి రాదు, నీ పరిపాలనలో కూడా రాదు అని దేవుడు చెప్పినప్పుడు మనమైతే ఏం చేస్తాం? రిలాక్స్ అయిపోయి, అమ్మ నేను సేఫ్ అయిపోయాను, ఇంకా చాలు, దేవుని మాట చెప్పాడు కదా, అది జరిగిపోతుంది, వీళ్ళందరూ ఎలా అయిపోయినా సరే నేను సేఫ్ అవుతున్నాను కదా అని ఆలోచించలేదు యోషియా. ఎప్పుడైతే ఈ వర్తమానం ఈ 5గురు తీసుకొచ్చి యూదా రాజారో, వెంటనే యోషియా రాజు చేసిన పని ఏంటంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలను, పెద్దలందరినీ పిలిపించి సమకూర్చాడంట. సమకూర్చి దేవుని యొక్క మాటలను చదివి వినిపించడం అక్కడ మనము చూస్తున్నాం. మనము 31వ వచనం మనం చూస్తే, పిమ్మట రాజు తన స్థలముందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించచ్చు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని. చాలండి. 30వ వచనము లాస్ట్ లైన్ కూడా మనం చూస్తే, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. అంతవరకు వారికి ధర్మశాస్త్రం వినే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ముందు రాజుల యొక్క పరిపాలనలో ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుండాలి? ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో మందసం పక్కన ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. అసలు మందసమే లేదు, మందిరమే లేని పరిస్థితి. అంటే మందిరం ఉంది కానీ వ్యర్థమైన దేవతలన్నీ మందిరంలో పెట్టి విగ్రహారాధన చేస్తున్న ఆ పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని చదివేవారు కానీ, దేవుని ఆజ్ఞలను వినిపించేవారు కానీ ఎవరూ లేరు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం దొరికిందో, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుని యొక్క తీర్పు బయలుపడిందో, వెంటనే యోషియా చేసిన పని ఏంటి అంటే, వారందరినీ సమకూర్చి వారందరి ముందు నిలవబెట్టి
ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించి మొదట తన స్టాండ్ తీసుకుంటున్నాడు. అతని స్థలమందే అతను నించుని ఈ మాటలు మాట్లాడుతున్నాడంట. ఏమని? నేను ఈ ధర్మశాస్త్రమందు రాయబడిన సంగతులను నేను గైకొనడానికి నేను నిశ్చయించుకొంచున్నాను అని తను నిలబడినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడ నిలవబడడం మనము చూస్తూ ఉన్నాం. 33వ వచనం లాస్ట్ లైన్లో మనం చూస్తే, అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. అంతకు ముందు వరకు ఎంత భయంకరమైన పరిస్థితులండి. దేవుడు అంటే తెలియని గాడ్లెస్నెస్ అనేది, దేవుడు లేనితనం అనేది ఎంత భయంకరమైనది. దేవుడు లేకపోతే ఏమైపోతాయి మన జీవితాలు? ఏమైపోతాయి? దేవుడు వదిలేస్తే మనల్ని ఏమవుతుంది అంటే, దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి మనం ఎన్నిసార్లు ఆయనకి అవిధేయత చూపించినా ఆయన మరలా తిరిగి దగ్గరికి చేర్చుకుంటున్నాడు. కానీ దేవుడు వదిలేసిన సందర్భాలు కొన్ని బైబిల్ గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి కదా. దేవుడు కయ్యేని శిక్షించలేదు, వదిలేశాడు. ఏమైపోయాడు కయ్యేను? దేశదిమ్మరైపోయాడు. సౌలును వదిలేశాడు దేవుడు. వదిలేస్తే ఏమైంది తన జీవితం? చావు రాలేదు తనకి కదా. తన కత్తి మీద తనే పడి చచ్చిపోవాల్సిన పరిస్థితి సౌలుకు వచ్చింది. అందుకే దావీదు మొరపెట్టుకుంటాడు, నన్ను వదిలేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ చేతిలో పడడమే నాకు మంచిది, నువ్వు శిక్షించైనా శిక్షించు కానీ నన్ను వదిలేయొద్దు అని పశ్చాత్తాపంతో దావీదు వేడుకుంటాడు. దేవుడు లేని తనం అనేది ఎంతో భయంకరమైనదిగా కనిపిస్తుంది. మనము ఆదిలోనికి వెళితే దేవుడు అవ్వని ఆదాముని సృష్టించినప్పుడు చల్లపోటు వచ్చి మాట్లాడేవాడంట. థియోఫెనీ అంటారు దీన్ని. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్ట్గా. ఇది చాలామందికి బైబిల్లో అనుభవించారు. మోషే ముఖాముఖిగా, అబ్రహాము, వీరందరూ ముఖాముఖిగా మాట్లాడడం అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను వారు థియోఫెనీ అంటారు దీన్ని. ప్రత్యక్షతను స్వయంగా వారు చూసి మాట్లాడిన ఆ స్థితిలో దేవుడు అంత అవైలబుల్గా ఆదాము అవ్వలకున్నప్పుడు పాపం ఏం చేసేసింది? దేవుని నుండి మనిషిని దూరం చేసేసి ఇప్పుడు దేవుణ్ణి కలవాలి అంటే ఏం చేయాలి? ఇన్ని కొలతలని చెప్పాడు దేవుడు. ఇది ఇంతే పెట్టాలి, ఇది ఈ కలర్లోనే ఉండాలి. ప్రత్యక్ష గుడారపు కొలతలు ఇవన్నీ మనం పాస్టర్ గారు చాలా క్లియర్గా మనందరికీ దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు. ఇంత రిస్ట్రిక్షన్స్తో, ఇలాంటి పరిస్థితుల్లో చాలా హెచ్చరికలతో కూడిన, అంటే దేవుణ్ణి ఎందుకు ఇదంతా అంటే దేవుణ్ణి సమీపించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఎలా అయిపోయింది? ఊరికే సరదాగా చల్లపోటు వచ్చి మాట్లాడే దేవుడు పాపం వలన మనిషి దేవునికి ఎంత దూరం అయిపోయాడు అంటే, దేవుణ్ణి కలవాలంటే కొన్ని బలులు అర్పించి, కొన్ని జంతువులను చంపి, వాటన్నిటిని చేసి, ఇన్ని రిస్ట్రిక్షన్స్తో తనని తాను కడుక్కొని ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితిలోనికి ఎవరు తీసుకొచ్చారు? మనుషులే. మన యొక్క పాపమే దేవుని నుండి మనల్ని దూరము చేస్తుంది. కానీ దేవుడు అదే స్థితిలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే రిపెంట్ అవుతామో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఇక్కడ యోషియా రాజు పశ్చాత్తాపడిన కారణంగా కేవలము ఆ వాక్యానికి తనకు స్పందించిన తీరును చూసే దేవుడు వెంటనే ఎలా అతనిని ఆశీర్వదించాడంటే, తన జీవితకాలం అంతయు ఆ కీడు చూడాడంట. ఎంత ప్రశాంతమైన జీవితమో కదా. యోషియా గురించి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథంలోనే ముందుగానే దేవుడు యోషియాను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. 13వ అధ్యాయము, మొదటి రాజులు 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. చాలండి. ఇక్కడ యరొబాము బలి అర్పిస్తున్న సందర్భంలో దేవుని యొక్క ప్రవక్త వచ్చి మాట్లాడుతున్న మాటలు, బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమా, ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఒక యోషియా అనే ఒక రాజు పుడతాడు. ఆ రాజు ఏం చేస్తాడు అంటే, యరొబాము ఏదైతే చేశాడో ఈ విగ్రహారాధనని ప్రమోట్ చేస్తూ తను చేసిన పనులన్నిటినీ, ఆ విగ్రహారాధన చేసిన యాజకులని యోషియా ఏం చేస్తాడంట, అదే బలిపీఠం మీద దహిస్తాడు అని ముందుగానే దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఫెయిల్ అయ్యాడు. సౌలు దేవుడు అనుకున్నట్టుగా లేడు. అప్పుడు ప్లాన్ బి పెట్టుకున్నాడు దేవుడు. ఎవరిని? దావీదుని.
సమూయేలుతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు, నా హృదయానుసారుడైన నా చిత్తానుసారుడైన ఒకడిని నేను కనుగొన్నాను, నాకు ప్లాన్ బి ఒకటి ఉంది, సౌల్ సంగతి వదిలేయని. యరొబాము ఫెయిల్ అయినప్పుడు ఫ్యూచర్లో భవిష్యత్తు గురించి దేవుడు ప్లాన్ బిగా ఎవరిని పెట్టుకున్నాడు? యోషియా రాజుని. ముందుగానే అతడు పుట్టలేదు, కానీ ఒక శిశువు పుడతాడు అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం. అంటే శిశువు అంటే అంత చిన్న వయసులోనే తన రాజ్య పరిపాలన చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అదే రీతిగా దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో యోషియా గురించి, అదే రీతిగా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే యోషియా తన జీవితాన్ని జీవించడం అనేది మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ యోషియా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడి అతడు ఒక స్త్రీ హుల్దా చెప్పిన మాటలను వెంటనే తీసుకొని నా మీద నుండి ఈ కీడు తప్పడం కాదు, ఈ ప్రజలందరి మీద కూడా ఈ కీడు తప్పాలి అని అతడు అనుసరించాడు. వారందరి చేత అనుసరింప చేయడం అనేది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనకి ఈ మాటలు కనిపించడం మనము చూస్తూ ఉన్నాం కదండి. దేవుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతని దినములన్నిటా కూడా ఆ కీడు రాకుండా చూసాం. ఆ తర్వాత అతని కుమారులు వచ్చారు, యెహోయాకీము తర్వాత వీరు బబులోను చెరలోనికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత క్యాప్టివ్ అయ్యి ఇంకా తమ జీవితకాలం అంతయు అలా చెరలోనే ఇశ్రాయేల్ ప్రజలు. మరలా ఇలాంటి రాజు రాలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువే రావడం అనేది చరిత్రలో మనము చూస్తున్నాం. చరిత్ర అంతటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోషియా జీవితం చాలా అద్భుతంగా మనకి కనిపిస్తున్నది. అతను చేసిన సంస్కరణలు, దేవునిలోకి ప్రజలు నడిపించడానికి అతడు చేసిన సంస్కరణలు చాలా చక్కగా మనకి కనిపిస్తున్నాయి. యెరూషలేముని దేని నుండి విమోచించాడు? విగ్రహారాధన నుండి, దేవుడు లేని తనం నుండి యోషియా రాజు విమోచించాడు. దీనంతటికీ కారణం ఎవరు? దేవుని వాక్కు మాట్లాడిన హుల్దా ద్వారా ఈ విమోచన ప్రణాళికను ఈ యోషియా రాజు చేపట్టడం మనం చూస్తున్నాం. యెరూషలేము విమోచన కోసం హుల్దా పనిచేయడం మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు మనకు లూకా సువార్త ఈరోజు సువార్త పాఠంలో కూడా ఈమె కూడా దేనికోసం పనిచేసింది అంటే 38వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే, ఆమె కూడా ఆ గడియల్లోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. చాలండి, మనకి చాలా టైం అయింది కాబట్టి ఇంకా ఈ 2 పాఠాలు కొంచెం ఏదో పైన అలా చెప్పేసుకున్నాము. ఈ అన్న కూడా ఆమె గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ప్రతి క్రిస్మస్కి మనము మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ డెప్త్లోనికి వెళ్ళట్లేదు. ఈ అన్న ప్రవక్తి కూడా ఆమె 80 సంవత్సరాల విధవరాలుగా ఉండి ఆమె దేవుని సన్నిధిలోని రేంబాళ్ళు ఉపవాసాలతో ఆమె ఒక ప్రవక్తిగా ఆమె జీవిస్తున్న సందర్భంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆమె దర్శించినప్పుడు ఆమె ఆ సందర్భంలో ఏం చేసింది? ఎవరైతే యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే యెరూషలేము పాప బంధకాల నుండి విడిపించబడాలని ఎదురు చూస్తున్నారో వారందరికీ ఎవరిని పరిచయం చేసింది? యేసుక్రీస్తు. ఈయనే మనల్ని పాపము నుండి విమోచించేవాడు, దాస్యత్వము నుండి విమోచించేవాడు అని దేవుని యొక్క మాటను ఈ ప్రవక్తి అన్న అనే ప్రవక్తి తెలియచేయడం మనం చూస్తున్నాం. ఇద్దరు మనం చూస్తే యెరూషలేము విమోచన కోసం పనిచేసిన స్త్రీలుగా హుల్దా మరియు అన్న ప్రవక్తి వీరిద్దరూ మనకి కనిపిస్తున్నారు. మన పత్రిక పాఠంలోనికి వెళ్తే ఒక అద్భుతమైన మాట, చాలా చక్కటి మాట, నాకు చాలా ఇష్టమైన మాట, హెచ్చరించే మాట, మనందరినీ హెచ్చరించే మాట ఇక్కడ మనకు కనిపిస్తున్నది. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే, దైవజనుడి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజన కర్మై ఉన్నది. ఒక దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని మాటలు చెప్పవలసిన వారు ఏ రీతిగా ఉండాలి, వారి ప్రిపరేషన్ ఏ రీతిగా ఉండాలో పౌలు గారు ఇక్కడ తిమోతికి నేర్పించడం ఇక్కడ మనము చూస్తున్నాం. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని మాటలను మనం చెప్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? సన్నద్ధుడై సంసిద్ధంగా ఉండి తప్పుదిద్దడానికి. అక్కడ హుల్దా ఈ పనే చేసింది కదా. ఆమె ధైర్యముగా అక్కడ తప్పుదిద్దడానికి, దేవుని మాటను సూటిగా స్పష్టంగా మాట్లాడడానికి ఏ వెనకడుగు వేయకుండా ఈ లక్షణాలే అక్కడ హుల్దాలో మనకి కనిపిస్తున్నాయి. ఆ ముందు వచనంలో మనం చూస్తే 14వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు
కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. ఇక్కడ తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదా, ఏవైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావో అవన్నీ ఇప్పుడు పెద్దయ్యావు కాబట్టి రూఢిపరచుకో. ఎవరి వలన నేర్చుకున్నాడు తిమోతి? ఎవరి వలన? మనకు కనిపిస్తుంది కదా దేవుని వాక్యములు. ఇదే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. తిమోతి ఎక్కడ నేర్చుకున్నాడు బాల్యంలో దేవుని గురించి అంటే తన తల్లి అయిన లోయి, తన అవ్వ అయిన లోయలోను తన తల్లి అయిన యునేకి దగ్గర నుండి. అంటే వీరెంత స్ట్రాంగ్ ఉమెన్గా కనిపిస్తున్నారో కదా. చిన్నప్పటి నుంచి తిమోతిని ఆ రీతిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఏవైతే చిన్నప్పటి నుంచి బాల్యం నుండి నువ్వు నేర్చుకున్నావో ఇప్పుడు వాటిని రూఢిపరచుకొని సన్నద్ధుడవై ప్రతి సత్కార్యం చేయడానికి నీవు పూనుకొని ఏ రీతిగా ఉండాలంట? తప్పుదిద్దడానికి, ఖండించడానికి నువ్వు బీ రెడీ అని చెప్తున్న మాటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తిమోతి కూడా యవనస్తుడే. అతని తల్లి, అతని అమ్మమ్మ అతన్ని ఒక వెపన్ లాగా దేవుని సేవ కోసం చిన్నప్పటి నుంచే తయారు చేయడం మనము చూస్తున్నాం. అక్కడ యోషియా రాజు కూడా యవనస్తుడే. అతన్ని వెపన్లా తయారు చేసింది ఎవరు? హుల్దా. తన మాట స్పష్టంగా ఏ రీతిగా తను ప్రవచించి దేవుని యొక్క మాటను క్లియర్గా, దేవుని యొక్క తీర్పును, కరుణను, కనికరాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆమె తెలియజేసిన విధానాన్ని బట్టి గొప్ప రిఫర్మేషన్, గొప్ప మార్పు అనేది అక్కడ రావడం మనం చూస్తున్నాం. 4 క్యారెక్టర్స్ ఇప్పుడు మనం చూసాం కదా, యోషియా, హుల్దా, ఇంకా అన్న, తిమోతి. వీరందరినీ మనం చూస్తున్నప్పుడు వీరిలో కనిపిస్తున్నది ఏంటంటే ధైర్యము, లేఖనాల పట్ల వివేచన, దేవుని యొక్క జ్ఞానము, దేవుని కోసం సిద్ధపడిన వారి తీరు మనకి కనిపిస్తుంది. మనం సిద్ధపడితే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే వీరి జీవితాలను చూస్తేనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ యూత్ మనం జ్ఞాపకం చేసుకుంటే యోషియా చాలా యవ్వన ప్రాయంలో టీనేజ్ నుండి ప్రారంభించాడు. తన జీవిత కాలమంతా దేవుణ్ణి అనుసరించాడు. తన తాతలు, తన ముత్తాతలు అందరూ పాపం చేసిన అతడు ఒక కౌంటర్ కల్చర్ని తీసుకొచ్చాడు. ఈనాడు ఈ లోకంలో మన బిడ్డలందరూ అలాంటి కౌంటర్ కల్చర్ని తీసుకురావాలి. దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ మన ప్రజలు అందరూ అనుసరించే రీతిగా మనలో ఉన్న ప్రతి ఒక్కరూ వాడబడాలి. మన బిడ్డలు యోషియా రాజుల్లా రిఫార్మర్స్ అవ్వాలి. మనమందరం హుల్దా ప్రవక్తల వలె మన బిడ్డలను, మన సంఘాలను, మన కుటుంబాలను నడిపించే స్థితిలో ఆ జ్ఞానమును మనము పొందుకోవాలి. ఇదంతటిని సమప్ చేసుకుంటే ఒక లైన్లో మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక స్ట్రాంగ్ వాయిస్, ఒక బలమైన మాట ఏ రీతిగా పనిచేస్తుంది, దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా నెరవేరుస్తుందో దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి మనము ఫేమస్ అవ్వాల్సిన అవసరత లేదు. హుల్దా ఏమీ ఫేమస్ కాదు, ఎక్కడో ఒక మూలన నివసిస్తున్న ఆమె. కానీ రిఫార్మేషన్కి ఆమె మూల స్తంభముగా అక్కడ నిలవబడ్డం, ఒక రాజుని నడిపించిన స్త్రీగా హుల్దా మనకి కనిపిస్తుంది. కాబట్టి మన ప్రైవేట్ లైఫ్లో, మన వ్యక్తిగత జీవితంలో నమ్మకత్వం కలిగి మనము ఉండాలి. దేవుని కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. ఫైనల్గా దేవుని హస్తాలలో, దేవుని చేతులలో మనందరము ఫలభరితంగా ఉండాలి. అటి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక.